బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో ప్రవేశించి రిక్కి నిర్వహించి ఇక్కడ నుంచి వెళ్లిపోయినట్టు సీసీ కెమెరాలో గుర్తించారు. దీనిపైనే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డీకే అరుణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది మేడం? ఎవరు ఆ గుర్తు తెలియని వ్యక్తి? ఇందు మీ దగ్గర ఏమైనా పని చేశారు? లేదమ్మా, అట్లా పని చేసి పోయిన వాళ్ళు ఎవరు కూడా అట్లా అనుమానించేటటువంటి పరిస్థితి లేదు, కనపడటం లేదు, ఆ విధంగా అయితే కనపడటం లేదు. సో పోలీసులు కూడా వారి గురించి ఎందుకు వచ్చాడు, ఎందుకు అట్లా ఏది అంటే ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయకుండా పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకని వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. వాళ్ళు కూడా నన్ను కూడా అడిగినారు, ఏమన్నా ఉంటే చెప్పండి మేడం, ఎవరితో ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా చెప్పమని అడిగినారు వారు నన్ను. బట్ నాకైతే ఇప్పటిదాకా అట్లాంటి అనుమానం ఎవరి మీద కలగలేదని చెప్పిన వారికి నేను. సో అట్లా నా స్ట్రైకింగ్ నా మెదడులో అయితే అట్లాంటి అనుమానం అనేటటువంటిది ఎవరు నా దీంట్లోకి అయితే రావడం లేదు. సో వారు మొన్న నైట్ ఎప్పుడైతే దొంగతనం అయిపోయిందో అంటే దొంగతనం అంటే వచ్చిపోయిండో అక్కడి నుంచి కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉన్నాము, మేము పట్టుకుంటాము, తెలుసుకుంటాము అంటున్నారు వాళ్ళు. సరే, వాళ్ళు ఎక్కడో నాంపల్లి స్టేషన్లో వరకు పోయినట్టుగా అక్కడ ఐడెంటిఫై అయినట్టుగా అక్కడ నుంచి మరి ఎక్కడ పోయిండు అనేది, ఏ స్టేషన్లో ఏ రైలు ఎక్కిండు ఏందనేది కూడా దాన్ని మానిటరింగ్ చేస్తున్నామని చెప్పినారు. టీం ఇంట్లోకి ఎట్లా ప్రవేశించిండు, ఏ టైంలో వచ్చాడు, ఏ టైంకి బయటకు వెళ్ళాడు? మార్నింగ్ 3:28కి ఇంటి వెనక నుంచి గోడ దుంకి వచ్చిండు. గోడ దుంకి వచ్చి కిటికీని మొత్తం కింద ఓపెన్ చేసి లోపలికి దూరిండు. కెమెరాలు ఆఫ్ చేసిండు. కెమెరా లైట్, ఎందుకంటే మనిషి రాగానే కెమెరా లైట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కెమెరా ఉంది, డే టైం కాబట్టి మీకు ఏం లైట్ రాదు. నైట్ టైము ఒక మనిషి లోపలికి వచ్చిందంటే ఇమీడియట్గా మొత్తం లైట్ వస్తుంది అక్కడ. సో ఆ లైట్ చూసి వాడు పోయి ఫస్ట్ దాన్ని ఆపేసినాడు. అంటే కెమెరా స్విచ్ బోర్డ్ ఆయనకు తెలిసి ఉందా? స్విచ్ బోర్డ్ ఏం లేదు, అక్కడ డైరెక్ట్గా పక్క నుంచి పాక్కుంటూ పోయి కట్ చేసిండు అంతే. వైర్ కట్ చేసిండు, కెమెరా దగ్గర పోయి వైర్ కట్ చేసిండు. సో అట్లనే వేరే కెమెరాలను తిప్పేసిండు. ఎక్కడైతే ఎక్కడానికి అవకాశం ఉందో అక్కడ తిప్పిండు, అవకాశం లేని చోట వదిలేసిండు. అక్కడే మొత్తం కనపడుతున్నాడు ఆయన ఏం చేస్తుండ అనేది. ఆ తిరిగిండు, ఇల్లంతా తిరిగిండు, ఏం చేసిండు అనేది ఆ కెమెరాస్ నుంచే మనం ఆ ఫుటేజ్ చూడగలిగినాం ఈరోజు. అంటే ఇంట్లో ఎక్కడెక్కడ తిరిగిండు, అసలు మీకు అనుమానాలు ఏమి ఉన్నాయి మేడం ఈ ఘటన? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగిండు, దాదాపు 1.5 hours స్పెండ్ చేసిండు ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి పోయేంత వరకు. సో 1.5 hourలో ఒక్కొక్క చోట నిలబడ్డాడు, లోపల టార్చ్లు వేసుకొని చూసిండు. డ్రాయింగ్ రూమ్లోకి పోయిండు, బెడ్రూమ్లోకి పోయిండు, మా పాప మనమరాలు ఉండేటటువంటి బెడ్రూమ్లోకి పోయిండు. అన్నీ మా పైన సెకండ్ ఫ్లోర్లో నేనుండే ఫ్లోర్లోకి పోయిండు. అక్కడ అమ్మాయిలు పడుకొని ఉంటారు, వాళ్ళ చుట్టుముట్టు చూసిండు, వాళ్ళు పడుకున్నారా, లేచిందా, ఎట్లుందా, అలర్టుకున్నారా అని చూసిండు. అంటే చూసిండు వాళ్ళు మేల్కొని ఉన్నారా ఏదన్నా అని. లేకపోతే మొత్తం అంతా తిరిగి దేవుడి రూమ్ దగ్గర కూడా పోయిండు. దేవుడి రూమ్లో అసలు ఆడ మంచి దేవుని దీపాలు అవన్నీ ఉంటాయి, దేవుడి రూమ్లో పూజల ప్లేట్లు, పూజ సామాన్ అన్నీ ఉంటాయి, దాన్ని కూడా ఏం తాకలేదు. పక్కన స్టోర్ రూమ్లోకి పోయిండు. స్టోర్ రూమ్ నిండా నేను రోజు కట్టుకునే బట్టలన్నీ ఆ రూమ్లోనే పెడుతుంటా, నేను ఐరన్కి ఇవ్వాలన్నా ఏమైనా. ఆయనకి ఎన్ని కావాలంటే ఆయన మూటలు కట్టుకొని పోవచ్చాడా, కానీ అక్కడ కూడా పోలేదు, దాన్ని ఏం చేయలేదు. అంటే దొంగతనానికి వచ్చినోడు ఏది దొరుకుతుంది తీసుకుపోతాడు. ఆ రూమ్ లో బెడ్షీట్లు అన్ని ఉంటాయి. ఏమైనా సస్పెక్ట్ చేస్తారా మేడం? ఎవరైనా కావాలని ఇక్కడికి పంపించిరా, రిక్కి నిర్వహించి ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అది అర్థమైతలేదు. అది పోలీసులు తమ విచారణలోనే ఆ వ్యక్తి దొరికితే ఆ విచారణలోనే తేలాలి. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకోసం వచ్చిండు, దేనికి ఇల్లంతా తిరిగిండు అనేది ఆ వ్యక్తి వస్తేనే, ఆ వ్యక్తి పట్టుబడితేనే తెలుస్తాయి ఇవన్నీ కూడా. సీఎం గారు కూడా మీతో మాట్లాడినట్టుండు, కావాల్సిన భద్రతను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా ఏం మాట్లాడారు? సీఎం గారు ఫోన్ చేశారు, రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే చెప్పినా నేను ఇట్లా జరిగిందని. ఇమ్మీడియట్గా చెప్పిన, నేను ఎక్కువ సమయం బయటనే ఉంటా కాబట్టి, రాజకీయంగా ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ టైంలో బయటనే ఉంటా. నేను ఇంటి దగ్గర నాకు సెక్యూరిటీ అవసరం, ఇంట్లో నాకు అందరు ఆడపిల్లలు ఉంటారు, నాకు సెక్యూరిటీ ఖచ్చితంగా ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ ఉండాలి, నా సెక్యూరిటీ కూడా పెంచాలని చెప్పి వారిని కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పినారు. హైదరాబాద్ కమిషనర్ కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారు, విచారణ ఎంతవరకు వచ్చింది, గుర్తించారా మేడం ఏమైనా నిందితులు? వారు ఫోన్ చేసినారు, మాట్లాడినారు, చెప్పినారు. వారు చెప్పిన మాటనే ఇక్కడ నుంచి ఫాలో అవుతూ ఆయన ఉండమట్టి వాళ్ళ నుంచి నాంపల్లి స్టేషన్ వరకు పోయినాడు. స్టేషన్ తర్వాత కూడా మేము అంటే పట్టుకుంటాం మేడం, దొరుకుతాడు అని చెప్పినాడు. వారు అడిగినారు, అనుమానాలు ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే క్లూజ్ మాకు దొరుకుతుంది, కొంచెం క్లూజ్ వస్తాయని. నాకున్న అనుమానాలు అయితే ఏమీ లేవు, క్లూ కూడా అసలు నాకైతే ఎందుకు వచ్చిండో, ఎవరు వచ్చిండో నాకు అర్థమైతే లేదని చెప్పిన. నేను ఎవరితో నేనేమైనా ఇష్యూస్ ఏదన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయని అడిగిండు. మాకు ఆస్తుల పంచాయతీలు ఎవరితో లేవు, బిజినెస్ పంచాయతీలు ఎవరితోనూ లేవు, ఎవరితోనూ ఎలాంటివి లేవని చెప్పినాం మేము. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మరి ఐ డోంట్ నో, మరి పొలిటికల్గా ఎవరికైనా ఏదైనా ఏదైనా ఉంటే నాకు తెలియదు, నాకు తెలియకుండా ఎవరన్నా ఏదైనా మనసులో పెట్టుకొని ఏదైనా చేసిండంటే ఐ డోంట్ నో వై ఇంటికి వచ్చి రెక్కి చేసిండు అనేది నాకు తెలియదు. లేదా నెక్స్ట్ దానికోసం ఏదైనా ప్లాన్ చేసుకొని ఇంకా చూసిపోయిందా, ఎవరెవరు ఉంటారు, ఏంటిది, ఎక్కడ ఏం చేయొచ్చు అనేది కూడా నాకు తెలియదు.
సో ఆ వ్యక్తి దొరికితే తప్ప ఎందుకు వచ్చిండు, ఏం చేయడానికి వచ్చిండు, ఏంది అనేది ఒక మనకు కూడా తెలుస్తుంది. కన్ఫ్యూజన్ అంతా కూడా పోతుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి ఇదే ఇంట్లోకి దొంగ రావడం జరిగింది. దాదాపు గంటన్నర వరకు కూడా ఇదే ఇంట్లో ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూద్దాం బయట ఒకసారి. ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో వెనకాల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ నుంచి ఈ ఇంట్లోకి ప్రవేశించి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దాదాపు గంటన్నర పాటు ఇదే ఇంట్లో దొంగ రెక్కి నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ అదే బ్యాక్ గేట్ ఒక గోడ దూకేసి అక్కడి నుంచి రోడ్ నెంబర్ 45గా బయటికి వెళ్ళిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దాదాపు గంటన్నర పాటు ఇల్లు మొత్తం డ్రాయింగ్ రూమ్స్తో పాటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా కూడా తిరిగేసి అతనికి సంబంధించిన ఫుటేజ్ రికార్డ్ కాకుండా కొన్ని కెమెరాల వైర్లు కూడా కట్ చేసే ప్రయత్నం కూడా చేసిండు. అందులో కొన్ని కెమెరాల్లో ఇంట్లో చొరబడినటువంటి వ్యక్తి పూర్తి ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అయింది. ఆ రికార్డుతోనే పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం దొంగనా లేకుంటే ఎవరు వచ్చింది ఇంట్లోకి అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కావాల్సిన భద్రతను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. కెమెరామ్యాన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.